ఎప్పుడన్నా మీరు చూసారా? వీటిని డాండెలియన్స్ అంటారు. ఇవి మోస్ట్‌లీ సమ్మర్‌లోనే కనిపిస్తాయి మనకి. అండ్ ఇవి చూడ్డానికి చాలా బావుంటాయి. కిడ్స్ అయితే దే లవ్ ప్లేయింగ్ ఇట్. మా శాస్త్ర పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తది. ఇలా ఉఫ్ అని ఊపంగానే దాని సీడ్స్ అన్నీ అలా వెళ్ళిపోతాయన్నమాట. అండ్ దాన్ని జస్ట్ ఇలా చేత్తో ఊపినా కూడా మొత్తం దానివి పెటల్స్ ఆర్ సీడ్స్ అంటారు బేసిక్‌గా. అవన్నీ వెళ్ళిపోతాయి. చూడ్డానికైతే చాలా చాలా బావుంటాయి. అలా ఎగురుకుంటూ అవి 5 మైల్స్ వరకు వెళ్తాయంట. అండ్ అవి బేసిక్ సీడ్స్. ఎక్కడంటే అక్కడ అలా గ్రాస్‌లో పెరిగిపోతాయి చాలా ఈజీగా. అండ్ ఇది సీడ్ హెడెడ్ అనమాట. అక్కడే కాలు దగ్గర ఫ్లవర్ లాగా కూడా ఉంది కదా! అది ఫ్లవర్ హెడెడ్ డాండ్లిన్స్. అందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అండ్ చాలా హెల్తీ అంట. దాంతో టీ అలా చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా పోతాయి. సో, మీది ఫ్లవర్ హెడెడ్, కిందిది సీడ్ హెడెడ్ డాండ్లిన్స్ అనమాట. మీరెప్పుడన్నా చూసారా? ఇలాంటివి నేను కూడా యూకేకి రాంగానే కొత్తలో చాలా ఎంజాయ్ చేసేదాన్ని చూడ్డానికి. చూసారా? సమ్మర్ రాంగానే మొత్తం రోడ్ సైడ్ అటు ఇటు గ్రాస్‌లు ఎక్కడ పడితే అక్కడ మొత్తం డాండ్లిన్సే ఉన్నాయి. నాకు స్టార్టింగ్‌లో దాని పేరు కూడా తెలీదు. బట్ వెన్ ఐ సీ ఇట్ నౌ ఐ రియలీ ఎంజాయ్. చాలా బాగా అనిపిస్తది. మా శాస్త్ర పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. చూసేయండి ఎన్నున్నాయో అక్కడైతే. సో, ప్రతిసారి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తన రొటీన్ అనమాట. వీటిని తీసుకొని ఆడుకోవడం. సో, దట్ ఈస్ వాట్ షీ ఈస్ డూయింగ్ హియర్. చాలా క్యూట్‌గా అనిపిస్తది చూడటానికి. ఒకవేళ మీరు కూడా ఎప్పుడన్నా చూసుంటే, ఇలాంటిది ఎప్పుడన్నా ఎక్స్‌పీరియన్స్ చేయండి. అండ్ యెల్లో ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో దాంతో టీ చేసుకోవచ్చంట. మేబీ నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దాం. అది కూడా పోస్ట్ చేస్తాను. ఓకే. బాయ్.